ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున పుట్టలో పాములకు ప్రసాదము అది సమర్పిస్తూ ఉంటారు. చాలామంది నాగపంచమిని ఇంట్లోనే పూజ ద్వారా పూజ చేసుకుంటారు. లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి లేదంటే పరమేశ్వరుడికి చక్కగా గుడికి వెళ్లి కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది పొడవునా ఎలాంటి సమస్యలు లేకుండా కోరికలన్నీ నెరవేరుతాయని మన పండితులు చెప్తున్నారు. ఈ నాగపంచమి రోజున చక్కగా మనం పూజ చేసుకుంటే. అయితే ఈ నాగపంచమి ఎప్పుడు జరిగింది అంటే మొన్న సోమవారం నాడు జరిగిందనమాట. అంటే ఆగస్టు 17వ తారీఖున ఈ యొక్క నాగపంచమి జరిగింది. అయితే ఈ నాగపంచమి అనేది పూజ పక్కన పెట్టేస్తే పండగ వేళ గ్రహాలకి రాజుగా పరిగణించే సూర్య భగవానుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. అదే సమయంలో రవి యోగం ఏర్పడింది. ఈ అద్భుతమైన శుభయోగం కారణంగా కొన్ని రాసుల వాళ్ళకి అద్భుతమైన యోగం కలగబోతుంది. సో, ఈ సూర్యుడి అనుగ్రహంతో ఏ రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మేషరాశి వారికి నాగపంచమి వేళ ఏర్పడే శుభయోగాల కారణంగా ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ముఖ్యంగా వ్యాపారులు ఊహించిన లాభాలు పొందుతారు. ఈ కాలంలో స్నేహితులతో కలిసి వీళ్ళు విహారయాత్రలకు వెళ్తారు. అలాగే వీళ్ళు చక్కగా ఫంక్షన్స్, శుభకార్యాలు అటెండ్ అవుతూ ఉంటారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రణాళికలు రచిస్తారు. వీరి తల్లి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మేషరాశి వారు దేని గురించైతే బాధపడుతున్నారో, అవన్నీ వాళ్ళకి ఒక్కొక్కటిగా సెట్ అవుతూ వస్తుందనమాట. హమ్మయ్య! పోన్లే ఈ కష్టం నుంచి మనం బయటపడ్డాము అనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి గనక చూసినట్టయితే, ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల వృషభ రాశి వారికి చక్కని శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు లైఫ్‌లో చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మానసిక అశాంతి వల్ల వృషభ రాశి వారు కొన్ని రకాలుగా నష్టపోయామే, అక్కడ పెట్టుండాల్సిందే, అయ్యయ్యో! ఇలా చేయలేదే అన్న థాట్ ప్రాసెస్‌లో వీళ్ళు చాలా విషయాల్లో నష్టపోయిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ గ్రహయోగం వల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో అంటే ఎక్కడైతే మీరు నష్టపోయారో, ఆ నష్టపోయినవన్నీ కూడా పూర్తిగా మీకు లాభాల బాట చేకూరుతుంది. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆర్థిక పరమైన క్రమశిక్షణ వస్తుందనమాట. అంటే ఏది, ఎప్పుడు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ రకంగా మీరు ప్రశాంతమైన జీవితం గడపాలి అనే దానిపైన మీకొక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి అసలు అద్భుతమైన శుభ ఫలితాలున్నాయన్నమాట ఈ నాగపంచమి రోజున. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా జీవితం అంతా ఎంతో సుందరవనంగా గడుపుతారు. ఇక ఈ నా మీరు గనక గమనించినట్టయితే, ఈ నాగపంచమి తర్వాత నుంచి మీకు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఉదాహరణకి బీపీ, షుగర్ లాంటి వాటివి ఏమైనా ఉన్నాయి అంటే, వాళ్ళకది చిరకాల ఆహ్, రోగంగా కాకుండా తగ్గిపోతాయన్నమాట. టోటల్లీ అన్నీ తగ్గిపోతాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు ఏదో ఉద్వేగపూరితమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆలోచించి, ఆచితూచి ముందడుగు వేయండి. మీ ప్రేమ జీవితం మీకు సంతోషంగా ఉంటుంది. సో, మీరు దేని గురించి బాధపడకండి. చాలా చక్కగా ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి నాగపంచమి రోజున ఏర్పడిన అరుదైన గ్రహయోగం కారణంగా వీళ్ళు చేసే పనులు అన్నిట్లో కూడా శుభ ఫలితాలొస్తాయి. గతం నుంచి కూడా కన్యా రాశి వారికి ఎలా ఉంది అంటే శ్రమ 100% కానీ ఫలితం 0 అన్నట్టుగానే ఉందన్నమాట. ఎందుకనంటే సప్తమ స్థానంలో ఉన్న శని భగవానుడి వల్ల. సో, ఇప్పుడు వీళ్ళకి సూర్యుడి యొక్క గ్రహస్థితి మారడం వల్ల ఉద్యోగాల్లో ప్రమోషన్స్ గురించి శుభవార్తలు వినొచ్చు. అంతేకాకుండా వీళ్ళు పనిచేస్తున్న చోట జీతం పెరగచ్చు. లేదంటే వీళ్ళకి వేరే వృత్తి వ్యాపారాల నుంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ రావచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తి లభించవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుందనమాట. హమ్మయ్య! మాకంటూ ఒక ఇదుంటుంది అనేసేసి. వీళ్ళకి రావాల్సిన అప్పులు కూడా తిరిగి మళ్ళీ వీళ్ళు పొందుతారు. కష్టమైన పనులేమైనా ఉన్నా కూడా
సులభంగా పూర్తి చేయగలిగే సత్తాతో ప్రయత్నించి మంచి లాభాలను గడిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి నాగపంచమి రోజున కొత్త పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంది. అంటే కేవలం నాగపంచమి రోజున మాత్రమే కాదు, దాదాపుగా 4 నెలల పాటు ఈ యొక్క అద్భుతమైన యోగం వీళ్ళకి చాలా కలిసొస్తుందనమాట. వ్యాపారుల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు, పెట్టుబడులు కుదుర్చుకోవచ్చు. అలాగే పెద్ద లాభాలొచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. శివయ్యని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. చాలా కలిసొస్తుంది. ఇక ఆఖరి రాశొచ్చేసరికి మీన రాశనమాట. మీన రాశి వారికి నాగపంచమి నుంచి కూడా వీళ్ళకి చాలా సానుకూలమైన ఫలితాలు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు, కోర్టు పనులు, లేదంటే వీళ్ళకి ఎప్పటినుంచో జాబ్ రావాలి, ప్రమోషన్ రావాలి, వీసా రావాలి, ఇలాగా ఏదైనా పెండింగ్ పనులుంటే మాత్రం అది ఇమ్మీడియేట్‌గా అయిపోతుందండి. ముఖ్యంగా విదేశాల కోసం, విద్య కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం 100% వాళ్ళ ప్రయత్నాలు విజయవంతం అవుతాయన్నమాట. వ్యాపారులకు మెరుగైన లాభాలొస్తాయి. వీళ్ళకి అదనపు ఆదాయం వస్తుందన్నమాట. అంటే వీళ్ళొక జాబ్ చేస్తుంటారు. ఆ జాబ్‌కి సంబంధించిన అమౌంట్ వీళ్ళకి సరిపోదనమాట. సో, వీళ్ళు వేరే ఇన్‌కమ్ కోసం ప్రయత్నిస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అవుతాయన్నమాట. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సాధారణంగా మాసగ్రహాలని ఉంటాయి. అలాగే మనకి మెయిన్‌గా జాతకం చూసే కొన్ని గ్రహ స్థితిగతులు కూడా ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఒక మనిషి జాతకం ఒక సంవత్సరం గాని, లేకపోతే రాబోయే 5 ఏళ్ల పాటు, లేదంటే అతని జీవితాన్ని లెక్క వేయాలి అంటే శని, బృహస్పతి, రాహుకేతువుల ద్వారానే అంచనా వేస్తారు. ఎందుకనంటే శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఉంటారు. రాహుకేతువులు సంవత్సరన్నర కాలంలో ఉంటారు. అంటే వాళ్ళు గ్రహ స్థితిగతులు మారాయంటే, అంతేకాకుండా రాహుకేతువులు అపసవ్య దిశలో వెళ్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ నెల 7వ స్థానంలో ఉన్నారనుకోండి రాహుకేతువులు. వాళ్ళు సంవత్సరన్నర తర్వాత 6వ స్థానానికి వెళ్తారు. సాధారణంగా ఏదన్నా గ్రహ స్థితిగతులు మారాలి అంటే 7వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్తారు గదా! కానీ ఇది అపసవ్య దిశలో నడుస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సూర్య భగవానుడు గాని, కుజుడు కానీ, లేకపోతే శుక్రుడు గాని, ఇలాగా కొన్ని మాస గ్రహాలుంటాయన్నమాట. వాళ్ళు కేవలం కొన్ని మాసాలు మాత్రమే గ్రహాల స్థితిగతుల్లో మార్పులు చెందుతుంటారు. అన్నిటికన్నా చాలా అంటే చాలా తక్కువగా ఉండేది చంద్రుడనమాట. ఆయన కేవలం రోజులు మాత్రమే ఉంటారు. చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ఆయన్ని మనస్కారకుడు అంటారనమాట. ఎన్నో లేటెస్ట్ విషయాలు, గ్రహ సంబంధిత విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.